జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయంలోని 29వ దశకం మోహిని అవతారము. దేవ, ధన్వంతరి రూపమున నీవు పాల సముద్రము నుండి పైకి వచ్చినప్పుడు అసురులు నీ చేతిలో ఉన్న అమృత భాండమును వెంటనే లాగుకొనిరి. ఆ దృశ్యమును చూసిన దేవతలు నిస్సహాయులై ఊరుకుండిరి. అప్పుడు నీవు దేవతలను ఓదార్చి వెంటనే అదృశ్యుడువైతివి. నీ ప్రభావము వలన అసురులు అమృతము కొరకు తమలో తాము కలహించుకొనసాగిరి. దేవా, నీవు యవ్వన శోభలతో విలసిల్లుచున్న మోహిని రూపమును దాల్చితివి. అప్పుడు వక్షస్థల భారముచే నీ సన్నని నడుము వంగియుండెను. నీ వక్షస్థల వైభవమునకు ఆకర్షితులైన అసురులు అమృతము కొరకై తమ కలహమును మానుకొని నిన్ను అనుసరించిరి. స్వామి, అప్పుడు అసురులు మోహిని రూపమునున్న నీతో, సుందరి, నీవెవరవు? ఈ అమృతమును మాకు పంచిపెట్టుము అని అనురాగముచే మోహితులై అర్థించిరి. అప్పుడు నీవు అసురులతో, స్వతంత్రనైన నన్ను మీరిట్లు విశ్వసించుచున్నారు అని పలుకుచునే వారు నిన్ను పూర్తిగా విశ్వసించినట్లు చేసితివి. అప్పుడు అసురులు అమృత కలశమును మోహిని రూపమునున్న నీ చేతికి అందించిరి. ఆ సమయమున నీవు నేను చెప్పినట్లు నడుచుకొనవలెనని నమ్మగర్భముగా పలుకుచు దేవతలను అసురులను 2 వరసలలో కూర్చుండబెట్టి విలాసముగా నడుచుచు అమృతమును దేవతలకు పంచిపెట్టుచుంటివి. దేవా, అప్పుడు అసురులు ఈ మోహినికి మాపై మిక్కిలి అనురాగము ఉన్నది అని భావించి వారు మౌనముగా ఉండిపోయిరి. నీవు అమృతమును అంతయును దేవతలకే పంచితివి. రాహువు కపట వేషమును ధరించి దేవతల వరసలో చేరి అమృతమును త్రాగుచుండెను. ఆ అమృతమును అతని కంఠము వరకును చేరునంతలో భక్త పరాధీనుడువైన నీవు వెంటనే నిజస్వరూపమును దాల్చి అతని శిరస్సును ఖండించితివి. ప్రభు, దేవతలు ఎడ శత్రుభావము వహించియున్న అసురులు ధన్వంతరి రూపమునున్న నీ నుండి అమృతమును బలవంతముగా లాగుకొనినందులకు వారు తగిన ప్రతిఫలమును అనుభవించునట్లు చేసి నీవు అంతర్ధానమైతివి. అప్పుడు అసురులు దేవతలతో పోరునకు దిగిరి. భయంకరముగా జరిగిన ఆ యుద్ధమున దేవతలు బలిచక్రవర్తి మాయచే మోహితులై ఉండగా వారిని రక్షించుటకు నీ వచటకు ప్రత్యక్షమైతివి. నీవు ఆ దేవదానవ యుద్ధమున కాలనేమి, మాలి మొదలైన రాక్షసులను సంహరించితివి. బలి, జంభుడు, పాకుడు మొదలైన రాక్షసులను బలములను ఇంద్రుడు నాశనము చేసెను. అట్లే శుష్కమైన లేక ఆర్ద్రమైన వస్తువులచే మరణింపని నముచిని సముద్రపు నొరగచే ఇంద్రుడు సంహరించెను. అప్పుడు నీవు నారదుని పంపి ఆ భయంకర యుద్ధమును విరమింపజేసితివి. ప్రభు, నీ మోహిని రూపమునకు అసురులు అందరును మోహపరవశులై విషయమును శంకరుడు వినెను. ఆ రూపమున ఒక్క మారు చూడవలనని కోరిక ఆయనకు కలిగెను. అంతటా ఆ పరమశివుడు పార్వతీదేవి తోడును భూతగణములతోడు గూడి వైకుంఠమునకు చేరి నిన్ను స్తుతించెను. తన అభిలాషను తెలిపెను. అంతట నీవు అంతర్ధానమైతివి. శంకరునకు అప్పుడు ఉద్యానవనమున అందమైన ఒక యువతి కనిపించెను. ఆ యువతి విలాసముగా చూచుచు బంతితో ఆడుకొనుచుండెను. అప్పుడామె బయట పక్కకు తొలగినది. ఆమె యొక్క మనోహరమైన అందమును చూచిన పరమేశ్వరుడు పరవశుడై మోహిని రూపమునున్న నిన్ను కౌగులించుకొనెను. మోహిని రూపమునున్న నీవు పరమేశ్వరుని పట్టు నుండి బయటపడి పరిగెత్తుచుండగా ఆయన కడ నీ వెంట పరిగెత్తసాగాను. అప్పుడు ఆయన తేజస్సు తగ్గిపోయెను. పరమేశ్వరునకు నీ పరమార్థ తత్వము అవగతమైనది. నీవు కూడా శంకరుని గౌరవించితివి. అప్పుడు శంకరుడు పార్వతీదేవితో నీ గొప్పతనమును వివరించెను. అట్టి గురువాయూర్పురాధీశ, నీవు నన్ను కరుణతో రక్షింపుము స్వామి. మోహిని అవతారము అను 29వ దశకం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై గోవింద. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్.